టీవీ5 న్యూస్ కి స్వాగతం. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని టీడీపీ కార్యాలయంలో జగ్గంపేట ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ విలేకరుల సమావేశంలో మాజీ సీఎం వైఎస్ జగన్ సాక్షి పేపర్పై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడిన తీరు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా ఉందన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, వేసిన నామినేషన్లను బెదిరించి కిడ్నాప్లు చేసి విత్డ్రా చేయించడం అందరం చూశామన్నారు. ఈరోజు జగన్ ఎన్నికలు పారదర్శకంగా జరిగితే మనదే విజయం అంటూనే రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీలో అభ్యర్థులను నిలబెట్టకపోయినా, సరిగా పనిచేయకపోయినా 2029 ఎన్నికల్లో ఇన్ఛార్జీలుగా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు సీట్లు ఇవ్వనని చెప్పడం జగన్ నియంతృత్వానికి నిదర్శనమన్నారు. అందుకే ప్రజలు గత ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదన్నారు. ఈరోజు ఒక టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడిగా నీకు నేను సవాల్ విసురుతున్నా. ఎక్కడా నీలాగా పోలీసు యంత్రాంగాన్ని, ప్రభుత్వ యంత్రాంగాన్ని అడ్డు పెట్టుకుని నామినేషన్ వేయకుండా అడ్డుకోమని పారదర్శకంగా ఎన్నికల నిర్వహణకు మేము సిద్ధంగా ఉన్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్యం పైన, సెక్యులరిజం పైన నమ్మకం ఉన్న వ్యక్తి అని అన్నారు. జగన్ పరామర్శల పేరుతో రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని, బాధితులను పరామర్శించడం కాకుండా రౌడీలను, గూండాలను, బాధితులను ఇబ్బందులకు గురిచేసిన వారిని పరామర్శిస్తూ వైసీపీ గూండాలతో విధ్వంసం సృష్టిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అనేక మంది సీనియర్లు నీతో తిరుగుతూ వారి భవిష్యత్తును, వారి చరిత్రను సర్వనాశనం చేసుకుంటున్నారని తెలిపారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవాలు జరిగితే ప్రభుత్వాలు ఆ గ్రామాలను నజరానా ఇచ్చి అభివృద్ధికి సహకరిస్తున్నాయని, దానిని కూడా జగన్ వ్యతిరేకిస్తున్నాడన్నారు. నీకు అంతగా పోటీలు పెట్టాలని ఉంటే నువ్వు కొట్టేసిన 43,000 కోట్లలో కొంత సొమ్ము గ్రామాలకు ఇచ్చి అభివృద్ధి చేయాలన్నారు. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయని, జగన్ కనే పగటి కలలు నిజం కావన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ఏకగ్రీవమైన గ్రామాలకు జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా చిన్న గ్రామాలకు 5 లక్షలు, పెద్ద గ్రామాలకు 10 లక్షలు ఇస్తామన్నారు. స్థానిక సంస్థల్లో అన్ని వర్గాలకు న్యాయం చేయాలని, మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించడం జరుగుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాలను కూడా రాజకీయం చేస్తున్న ఘనుడు జగన్ అన్నారు. మన ప్రాంతంలో సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలిపారు. సమర్థవంతమైనటువంటి ప్రజాస్వామ్యమైన ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు పరిపాలిస్తున్నాడు. ఎన్నికలు ప్రశాంతంగానే జరుగుతాయి. నువ్వు అనుకుని నీ కళలు మాత్రం నెరవేరవు. అయితే నేను మాత్రం ఒకటి చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిలో నియంత్రణ కాదు. జగన్మోహన్ రెడ్డిలాగా నా నియోజకవర్గంలో అశాంతి వాతావరణం ఉండాలని కోరుకునేవాడిని కాదు. కక్షలు, కార్పణ్యాలు ఉండకూడదని చెప్పేసి రాజకీయం చేసేవాడిని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మాటల్లో పడద్దు, మాయ పడద్దు. మన ప్రాంతాన్ని ప్రశాంతంగా ఉంచుకుందాం. ఆ ఉంచుకోవాలనుకున్నప్పుడు ప్రభుత్వం ఇచ్చేటటువంటి ప్రోత్సాహకాలతో కాకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఏ పంచాయతీ ఎనానిమస్ అయినా రాజకీయాలకు అతీతంగా ఎవరు ఎనానిమస్ అవుతారన్నది కూడా నథింగ్ బట్ నా వాళ్ళే అవ్వాలనేది కాదు. తెలుగుదేశం అవ్వచ్చు, జనసేన అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు. పార్టీలకు అతీతంగా జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకైతే 5 లక్షల రూపాయల పారితోషికాన్ని ఇస్తాను ఎనానిమస్ అయితే. పెద్ద పంచాయతీలకైతే 10 లక్షల రూపాయలు ఇస్తాను. ఇది ఎందుకు ఇస్తాను అని నేను అంటున్నాను అంటే, కేవలం ఆనాటి నుంచి ప్రభుత్వాలు, పెద్దలు ఆలోచన చేసి ఏ ప్రశాంత వాతావరణం స్థానిక ఎన్నికల్లో పల్లిసీమల్లో ఉండాలని కోరుకున్నారో ఆ మహాత్మా గాంధీజీ, ఆయన అటువంటి పెద్దల యొక్క ఆశయాలు నెరవేర్చడం కోసం మన ప్రాంతం ప్రశాంతంగా ఉండాలనేటటువంటి ఆలోచనతో ఎనానిమస్ అయినటువంటి ప్రతి పంచాయతీకి కూడా మా ఫౌండేషన్ నుంచి చిన్న పంచాయతీలకు 5, పెద్ద పంచాయతీలకు 10
ఇస్తాం. నేను జగన్మోహన్ రెడ్డి లాగా నరుక్కోండి, కొట్టుకోండి, చంపుకోండి, మీరు పోటీ చేయకపోతే రేపు పొద్దున్న భద్రం గారు నువ్వు ఈ జగంపేటలో పోటీ పెట్టించకపోతే నీకు పీక్ కట్టం, నిన్ను తీసేస్తాం, అప్పలరాజు గారు నువ్వు ఈ మండలాన్ని చేయించబోయే ఉంటే నీ సంగతి చూసేస్తాను మాత్రం అన్నాం. ఎందుకంటే అభివృద్ధి అన్నది జరగాలి అనుకున్నప్పుడు ప్రాంతాలు ప్రశాంతంగా ఉండాలి. ఆ ప్రశాంత వాతావరణం రావాలనుకుంటే ఎప్పుడు కూడా పొరపచ్చలు ఉండకూడదు. ఎన్నికల్లో పోటీ చేసుకోవచ్చు, తప్పులేదు, దాన్ని కూడా మనం ఆపాల్సినటువంటి అవసరం లేదు. ఆ పోటీ కూడా సహృద్భావ వాతావరణంలో పోటీలు జరగాలి, అది కోరుకోవాలి. అంతేగాని అక్కడ పరిస్థితి ఎలాగున్నా సరే నువ్వు పోటీ పెట్టు అంటే, ఒక గ్రామంలో ఒక వర్గం ఉంటుంది, బలమైన వర్గం, ఇంకా ఎవడైనా వాళ్ళే నెగ్గుతారు. ఆ నెగ్గేటటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళి బాపిరాజు గారిని పోటీ పెట్టించామనుకోండి, అది వాయింపు అయిపోద్ది. అక్కడి నుంచి లేనిపోని కక్షలు, కార్పణ్యాలు, ఒంటరిగా ఉన్నవాడు ఏం చేస్తాడు?